పేరు మిరియాల సురేఖ, రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే మా శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద నేడు ఈరోజు పోరాటం సాగించడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారికి మేమందరం కూడా రాష్ట్ర మహిళలందరి తరపున కూడా వినతి పత్రాన్ని అందజేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుచుకునింది జరగాలంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి, ఏ పనైనా చేసే వ్యక్తి అని చెప్పి కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకి, ప్రజలకు మాత్రమే కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలానే పొత్తులో ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు వచ్చి గత ప్రభుత్వం, మా ప్రభుత్వం హయాంలో ఎలా ఒకరినొకరు మాట్లాడుకున్నారో మనందరం తెలిసిన విషయమే. అలానే కూటమి అని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజలందరికీ హామీలు ఏ విధంగా ఇస్తారు, మా పార్టీ గెలవాలనుకునే వాళ్ళ నాయకులు అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా హామీలు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో మద్యాన్ని కేవలం 100 రూపాయలకే ఇస్తాము, 5 రూపాయలకే అన్నం పెడతామని చెప్పి మద్యం మీద హామీలు ఇచ్చేటువంటి చెత్త ప్రభుత్వం నేడు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మద్యం మీద ఎక్కడ కూడా హామీలు ఎవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే అందరూ తాగి చెడిపోండి, భార్య బిడ్డల్ని నాశనం చేసుకోండి, కుటుంబాన్ని నాశనం చేసుకోండి అని చెప్పి ఒక పార్టీ అధినేత ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పింది లేదు. ఎవరికయ్యా ముఖ్యమో 100 రూపాయలకి మద్యము, ఎవరికయ్యా ముఖ్యమో 5 రూపాయలకి భోజనము. 100 రూపాయలకి మద్యం తాగి 5 రూపాయలకి అన్నం తిని ఇంట్లో వెళ్లి మగవాళ్ళందరూ పడుకుంటున్నారు. పాపం ఆ ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా బతుకుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ రోజు మీ యొక్క పార్టీ ప్రయోజనాల కోసం, మీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఈ రోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీ పాలన జరుగుతూ ఉంది. మహిళలందరూ కూడా దీనిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, మద్య ప్రాణ ప్రియులను కడుపు కొట్టావు జగన్ అని చెప్పి ఆ రోజు ఊగుతా మాట్లాడినవే. ఈ రోజు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఎలాగైనా సీటు సంపాదించాలి, రాష్ట్రంలో స్థానం సంపాదించాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వము, అలానే ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి జనసేన ప్రభుత్వము, వీళ్ళందరూ కూడా దొంగలందరూ కూడా మూకముడిగా వచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని ఎంత నీచ స్థాయికి దిగజారుస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఎలక్షన్స్ హామీల్లో మద్యం గురించి పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తాగుడుపోతులా అని చెప్పి నిజంగా ఎంతో సిగ్గుచేటుగా పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రాన్ని మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఎంతో సిగ్గుచేటు. ప్రజల మీద, పరిపాలన మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మహిళలకు ఏ విధంగా న్యాయం చేయగలం, పిల్లలకు ఏ విధంగా న్యాయం చేయగలం,